నువ్వు తమ్ముడు నువ్వు ఎట్లా ఉప్పిస్తావు అంటే మాటలతోని బాగా చెల్ ఏటంటే అటు పోదాం రా అంటే ఉబ్బియాలి. బావని చూడు మొత్తం ఫుల్ కాటన్ బీర్లు తీసుకునేటట్టు చెప్తా నేను. పెద్ద తమ్ముడు నీ బాధ్యత ఏంటంటే ఇంటికి ఓడుతున్న అక్కను పోవను పైసలు అడుగును కిలో 2 కిలోల మటన్ తీసుకురావాలి నువ్వు పోయి. ఈ అక్కని మెల్లగా బతిలాడి మార్కెట్ పోయాలని పైసలు తీసుకుంటా మటన్ చికెన్ కి ఇంత ఎక్కువనే వాటికి అన్న కిలో మటన్ కూడా ఎక్కువ తేవాలి. మనకే కదా ఎక్కువ తీసుకొస్తా. బావ నీ సార్ 10,000 ఒడగొట్టిపోయారా పక్క. మొత్తం చేద్దాం. చిన్న తమ్ముడు నువ్వే ఎక్కియాలి బావన్ బావని ఎక్కితా నేను ఉన్నా కదా చూడు మొత్తం బావని వేరే ఎత్తా నేను. మొత్తం లేపాలి బావని. బావను చూడు ఎట్లా చేస్తాను బావన్ మొత్తం వేరే లెవెల్ ఉబ్బిస్తా నేను. చికెన్ మాటలు చేపలు తెల్లగాలు కూడా అన్న తెల్లగాలు కూడా రేపు ఈ వారం రోజుల మళ్ళీ మూడు ఇలా బీర్లు అయితే రేపు తెల్లగాలు కూడా పోదాం మనం. తెల్లగాలతోనే బాగుంటారా ఎటు పోతారా బావా ఉంటారా. నమస్తే బామర్లు ఇట్లా చేరు చెప్పక చేయకుండా బామరే నమస్తే బావా. నీకు ఫోన్ చేసిన ఎవరితో మాట్లాడతాను అప్పుడు కైకిలో పెట్టుబడి పక్కన పడే బావా. ఇంత మంచిదేనా బావా ఇంత మంచిగా ముద్దుగా తయారైన లోపల కొంచెం దొడ్డైనట్టు అనిపిస్తాను. అరే తమ్ముడు మంచిగా ఉన్నవారా? మంచిగున్నా. చిన్నరా బయట ఉన్నాక బావతోడి పెద్దోడు వచ్చిండా? ఇద్దరు వచ్చిన మొత్తం ముగ్గురు వచ్చినాం మేము. వచ్చిల్లా మంచిగా ఉన్నారా మీరు అందరు? మంచిగా నాకు ఆకలి బాగా అవుతుంది అక్క. ఒక అదేంద్ర కాళ్ళన్న కడకొచ్చుకోపోరా? అరే నీకు ఫోన్ చేసిన నువ్వు వేరే వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నావు. అరే మంచిగా మంచిగా దాకుసా బా మీరు కూర్చోరు బా ఫస్ట్. అరే నువ్వు కూర్చొని కూర్చుంటారా? చూడు అన్నం పోయిండు. టిఫిన్ చేయలేక చక్కగా ఇటు వచ్చేసినాం చిన్నోడు జరుగు ఇటు జరుగు కూర్చోరా నా పైన మంచిగా కూర్చోరా. గొప్ప కొట్టున్నారు ఎట్లా అంటే బాబా మమ్మల్ని తక్కువ అక్క చూడు బా బావ ఎట్లా అంటే నీకు అట్లా కనబడతారా మా తమ్ముళ్ళు? కొంచెం పానం పెట్టిందంట నేనేమంటాను. నీకు అన్న ఎప్పుడు అలా మీదనే ఉంటాయి. నన్ను అంటే సరే మా తమ్ముడు అంట చిన్న తమ్ముని ఎంత ముద్దు చూసుకుంటామని. తమ్ముడు కొంచెం పానం పెట్టిందంట. అయ్యో బామ్మర్ నువ్వు అట్లా కాదు బావా అనాలి కానీ ఎందుకు బావా మా ఆయన బామ్మర్ లేపటికే అట్లా అంటాను. నీకు నువ్వు కాకపోతే ఎవరంటారు కానీ ఇంకా ఎన్నిసార్లు బామ్మలే చెప్పాలి బావా నువ్వే. చదువు ఎక్కడికి వచ్చింది? చదువునది అయిపోయింది నడిపోంది ఉన్నది ఏంది ఉన్నది వాళ్ళకు మంచిగా చెప్పు. నేను చూసుకుంటా వాళ్ళని. ఉండరా నీళ్ళు తీసుకొస్తా. బామ్మర్లు ఆడి తిరుగుతారని అంటారు. ఎటు తిరిగారు నేను చూసుకోనా? చిన్నోడు తిరుగుతాడట కొంచెం. చిన్నోడు బెడ తిరుగుతాడే మరి తెలిసింది. ఇగరా మీ అక్కకు మీరంటే ఎంత ప్రేమ? మాకు తెలుసు అది. సరే గానీ ఇక మాట్లాడుకుంటూనే ఉంటావా? మరేమన్నా చికెన్ గిన్నె తీసుకొస్తావా బామరుదుల కోసం? ఇప్పుడు యాక్చువల్లీ తీసుకురానగా ఉన్నది పెద్ద పెట్టరాదు ఇప్పుడైతే. ఎప్పుడు ఉన్నది పెట్టుమానుడే మా వాళ్ళు అత్తే ఇప్పుడు అంత 10 నిమిషాలు అయితే లేదు వాళ్ళతో మాట్లాడతారు మంచిగా వచ్చాడు. ముందే ఆకలి అవుతుంది అన్నాడు. మరి నువ్వు దబ్బని పోయి తీసుకొస్తే వంట చేస్తా నేను. ఆడు ఇప్పుడు ఏం తిన్నగా బ్రెడ్ ఏదో తిన్నాడుగా ఇంకేం తింటాడు. టమాటా పప్పు అంటది దీన్ని తింటారు తీసుకొస్తా. అగో మొన్న అత్తమ్మ మామయ్య వస్తే నేను గన్ని తీరులో వేసి పెట్టినా. నేను ఏమన్నా కోపానికి వచ్చిందా? మా తమ్ముళ్ళు వచ్చి చికెన్ చేపాలంగానే నీకు అంతగా కోపం వస్తుందా? నాకే కోపం వస్తా. మీ తమ్ముళ్ళు పోయినసారి వచ్చి నెల కింద వచ్చి చికెన్ తెత్తి మటన్ తెత్తి బీర్ కాటన్ తెత్తి వాడికి మంది తెత్తి వాడు చిన్నోనికి భయంగా ఉంటాడు కూడా తీసుకొచ్చిన. తెచ్చిండారా తమ్ముడు? మరి నాకు చెప్పలేదురా మీరు కూడా అట్లనే చేస్తారు. మరి తేలే మరి మీ అక్కడ కోపానికి వస్తాంది. సరే సరే ఫోన్ చేస్తారా ఇంకో చికెన్ మటన్ కావాలి నాకు. బాగా పీసినారేంట్రా చెప్తే తింటలేడు. ఊరికే పొలం పనులు అనే పోతాడు రా. అవసరమారా మీరు వచ్చిళ్ళు గంట సేపు కూర్చుంటే ఏం బాయ్ చెప్పు. పట్టించుకుంటాడు అక్క. మంచిగా అంటలేరురా మీరు. మంచిగా అన్నట్టు అయితే మంచిగా సీదా అయ్యేటోడు. మంచిగా చేయరా తమ్ముడు. బాగా చేస్తాను రా. మొత్తం చేయడానికి మంచిగా నువ్వైతే మంచిగా చేయరా తమ్ముడు. నేనైతే కంట్లో పెడితే నోరు పడరా. మీరు గింద మంచిగా ఉన్నారా? చూస్తే గజ గజ అనకాలే బావా గట్లా వేయాలి మీరు.
సరే మరి కాలు చేతులు కడుక్కోలేరా, నేను ఏమన్నా వంట చేస్తా సరేనా తెచ్చే వరకు. వీళ్ళతో నాకు తలకాయ వీళ్ళేం చేసుకున్నా, నేను దాన్ని చేసుకున్నాను. అదేమో తమ్ముళ్ళు అని తమ్ముళ్ళు వచ్చినప్పుడల్లా 10,000 ఓడగొట్టిస్తాంది. అబ్బా వీడు ఒక్కొక్కడు పెట్టే తాగుతాడు, కిలకిల తింటారు. వీళ్ళతోటి నాకు బాగా పరిచయం. అది ఏమన్నంటే తమ్ముళ్ళు, అరే గిదేందే గిది లేదు గిది ఉన్నదంటే అది నా మీదకే ఉర్రబట్టి నా కర్మ ఇది ఏందిరో వీనితోటి. ఆ పెద్దోని కానీ ఉండాలి. సో ఈ వానికి లేదు, వాడు నడిపోడైతే గొడ్డున్నాడు. వాడైతే ఒక్క పెట్టే తాగుతట్టున్నాడు. ఆడు ఇంకా చిన్నోడైతే కుందేల కూర కావని అంటాడు. అదేమో మా తమ్ముళ్ళు వచ్చిర్రు ఇద్దేపో అనమాట. నాకు ఇదేం కర్మ, ఈ కర్మానికి ఇది ఏంది. మేనోళ్ళని చూస్తే నాకు ఏదో బాధ మోపోయింది. మేనపోరం చేసుకుంటే ఒక్కలంగా ఇప్పుడు నలుగురు చేసుకున్నట్టున్నది నా కథ. నా భాగవతం ఇది ఏంది బామరే నడిపాడాడి చిన్న తీసుకురా తమ్ముడు రారా ఏంటి బావ దా. ఏమేం బావా ఇప్పుడు అక్క ఏదో ఊరు అండిందట, పప్ప ఏదో తినూరి. నేను పోయి ఆ రైమానికి మటన్ చెప్పిన, అది పట్టుకుని వస్తా బీర్లు కుమ్మరా సీజన్ చెప్పిన. వాడు మనకుంటా ఇంకా రాలేదట. నిన్నట్టు 6 ఉన్నాయట, అవి పెట్టే పట్టుకుని వస్తా. అదే తినూరి ఫస్ట్ అయితే అన్నం తినూరి. తింటాం అంతా మంచిగా ముచ్చగా నువ్వేటి పోతాను. నీకు పొలం దగ్గర వేస్తా. మమ్మల్ని విడిచిపెట్టుకోవా వస్తారా మరి మీరు? ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాలు, చిన్న పని. అందరం పోయేదా? నేను విడిచిపెట్టి మేము అనుకుంటా. పెద్దోడా మీ అక్కకు చెప్పిరా పొలం దాకా పెడతాం, మళ్ళీ మీ అక్క చూస్తుంది. మళ్ళీ ఎట్లా పేరు సరే బా చెప్పా చెప్పిరా, మళ్ళీ గిడాక పెడతామని చెప్పు. మరి సరే వెళ్ళి పెడుతుంది మళ్ళా. సరే బా. అక్క ఇక్కడ పొలం దాకా పోయేస్తాం బావతాను. సరే అక్క. బావ ఆగురే నేను అత్తానా. ఇక్కడే పొలం. ఇదేనా పొలం? ఇదే మనది ఒక గడ్డి తొబంటోళ్ళు అంతా ట్రాక్టర్లు అవి దొక్కుతాను. అది పక్కకేయాలి పరి, అది అది పక్కకేయాలి. అది బర్రెలకు వేసుకుపోదాం అనుకుని నిన్న మనసు వస్తా అన్నాడు, రాలే. రేపు వేసుకుపోదాం వాటి పక్కకంటే పరి అది పక్కకేద్దాం మరి. అది నిన్ననే పట్టినాం కానీ ఇలా పొద్దుగాలని వచ్చి అది చేద్దాం అనుకున్నా. మీరు వచ్చిన వాళ్ళు ముచ్చటనే పడితే అది ఆనే పోతుంది. తొబంటోళ్ళు ఆ గొడ్లు ఆ ట్రాక్టర్ అని దొక్కుతాయి. ఫోన్ చేస్తే మరి వేరే మాట్లాడుతాను. నిన్న కైకిలో వచ్చిర్రు, ఇది అంతా పట్టియలేదా? అంతేనా? మరి పని కడుగుతుంది. ఇక మీ అక్క నిన్న మీ అక్కతో ఇంత పని అయిపోవు. మీ అక్క రమ్మంటారు ఎండ కొడతాను. తీసుకురా పొలం కాడికి అద్దు. నువ్వు మా అక్కని తీసుకొచ్చినట్టు తెలిసింది అనుకో, అసలు ఇంగుసిపోతాయి బావ అని ఎవరు చెప్తారు? కైకిలో పెడతానా మరి కదా. ఇక చేపిత్తలేను అదే ఉన్నది. ఏడేమంటావు ఇది? ఇటు పక్క గారికి ఇటు ఎత్తే వాళ్ళు తొవ్వ నడుచులకు అదైతే ఇబ్బంది. బామ్మ వాళ్ళ పొలం లేకుండా మరి వాళ్ళు వెళ్ళి పెడతారు. మెల్లగా నువ్వు అంతే కొద్ది చేస్తాం ఏంది టెక్నాలజీ. ఇప్పుడు అలాగే ఉంటుందా? వీడు మొత్తం కోతులకి తారాడు. మోడల్ ఉంటుంది బావ మనతో తెలుసు కదా. నీ జిన్ని పాయింట్ వాళ్ళగా లాగు కొద్దిగా అయితే. వావ్ నైస్ కట్ ఇరిగిపోయి. మంచిగా తీరి మొత్తం ఏముండదు తొవ్వలా. నువ్వు తరుగు బావా మొత్తం మంచిగా తెలియదు కదా. ఫోన్ చేయి ఫస్ట్. రాదు కానీ ఫోన్ చేస్తావు. కింద నుంచి మొత్తం తీరి రావు. బావ సిడి పెడతాను. ఈయనకి నడిపోనిక మొత్తం ఆగుతలేదు. గొడ్డు ఉన్నాడు. చెప్పు మీ తమ్మునికి. బాబా నువ్వు ఊకే మా తమ్ముళ్ళు కట్లా. నేనేమంటారా బామ్మది పొలగాన్లు అయ్యో కొంచెం మంచిగా ఉన్నారంటాను. అయ్యో మీరు ఆగుతూనే లేరు. మీ అక్క కదా మీ తమ్ముళ్ళు చూసుకొని మురుతుంది, మీరు మీ చెత్తను తీసుకొని మీరు మురుతారు. ఉన్నంతకాలం గదే గదే వద్దాలు అయిపోదాం. మార్చిరా మీకు పాయింట్లు వాళ్ళకి అలాగు నెలకోసారి వచ్చి ఇర్ర తినుకుంటా ఎట్ట పలిచి చూడు. నా పెళ్ళి 5 ఏళ్ళ కింద నా పెళ్ళి అయినప్పుడు ఒక్కొక్కటి గింత ఉండే బక్క గిట్టుండే. వాడు నడిపోడైతే పంది పలిచినాడు బలిచినాడు చూడు. వాడికి నడవే ఆగుతలేదు. వాడిని నడవ ఆగుతలేదు. వాడైతే పెద్దోడు ఆడు చూడు పని చేస్తాను. వీళ్ళకి పొద్దుగా వరకు వీళ్ళకి లాగులు వాళ్ళగా లాగు. ఇదేమో ఇంటికి పోతే నా తమ్ముళ్ళు వచ్చిర్రు అద్దేపో ఇద్దేపో నా పానం తింటుంది ఈ కథ మొత్తం. వచ్చినప్పుడల్లా 10,000 ఓడగొడతారు పోతారు. ఏమనంటే తమ్ముళ్ళు ఏమనంటే మళ్ళీ నా మీదకి వెళ్ళి ఇలా ఆ చెట్టు కూడా కొట్టి తాగిలేదు. అన్న తమ్ముడు ఇగో 10 నిమిషాల పని. ఇది మన పని అయిపోయే వరకు బాగా కళ్ళు తీసుకొస్తాడు. ఆ కళ్ళు మంచిగా తాగి పురుషోత్తిగా వంటే మస్తు ఉంటుంది. చెప్పిన కంప్లీట్ చేద్దాం ఇది. అరే బావ కూడా మనం పేరు కొట్టేయాలరా. ఇప్పుడే ఫుల్ తీసుకుంటాడు. ఇప్పుడు మనం చేసే పని చూసి బాగా షాక్ అయ్యి మనకు వేరే వేయాలి. మొత్తం 2 బీర్లు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు తెస్తాడు ఫుల్ తాగుదాం. 15 నిమిషాలు అవడగొట్టు బాగుంది తొందర.
అన్న బాగా చూస్తే వెయిట్ కనిపిస్తాను కళ్ళుతో కొట్టేటట్టు మన బీర్లు కూడా ఇప్పుడు మనం చేసే పని చూసి బాగా షాక్ కావాలి. బీర్లు మళ్ళీ అంటాడు. గింత పని చేసినప్పుడు కళ్ళుతో ఎందుకు కొడతారా? తీసుకుంటాడు, మటన్ వస్తుంది, బీర్లు వస్తాయి, అన్న వస్తాయి. కానీ చెప్పను కానీ చెప్పండి కొట్టి తమ్ముడు దారా కొంచెం నిడకుందా కళ్ళు తెచ్చినట్టు బాగా ఇక పనే ఉన్నా అయిపోయినాయి. తాగుడు తాగిపోడే ఎటు బండి ఎటు ఎక్కుతాను బండి గడ్డి కుప్ప అయిపోయింది. ఇక ఇంటికి పోగా ఇంటికి ఇంకా 2 మళ్ళీ బెరికలే ఇంకా ఏ గుత్తాందే పావు గంట అయితే అయిపోద్ది. కలేదు బా అప్పుడు రాదుగా చెప్పినా రాలేదు కళ్ళు. అరే రాకుండా బా కుమార్ సింగ్ చెప్పిన చల్లటి ఉన్నాయి పాడ. సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. ఉన్నాయి అది ఏందో పో మొత్తం నిలబడేది అయితాను. ఇటు కోత చేస్తాను ఏంది అంత నీ అంచులు వాళ్ళ పారి అదేపా మళ్ళీ చిన్నోడు కూర్చున్నాడు. నువ్వు అచ్చలో పని చల్లటి అవి ఉన్నాయి అవి తాగి నడు. వీడు తిండి కంటే బండి కడతాడు. పని అన్న వరకు మొత్తం ఒడ్ల పంట ఆడి కూర్చుంటాడు. చెప్పులు ఇప్పుడు చెప్పులు చెప్పులు ఇప్పుడు గది కాదు నువ్వు చేసే పని అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అది ఆడివారి మగవారు ఆడోటి ఉంటే ఏరుకుంటా పో. ఆడిదేంటి మొగదేంటి? అది మొగదంటే వేస్ట్ అయ్యేది నీయాసం ఉంటుంది అని అక్కడ కోసి అవుతావారి. ఇది ఆడివారి. నువ్వు ఏరుకుని ఆడోటి ఉంటే మగవారు ఏరుకుంటా పోరి. మీరు చేసే పని గది ఇది కాదు. వేస్ట్ అయ్యేది వేస్ట్ మీ లెక్క అంటే అది మగవారి. అది అది అక్కడికి వచ్చేది ఇది అక్కడి రాంది అన్నట్టు. చెప్తూ పట్టరాదు. అయ్యో ఒక్క పోనీయకుండా అసలే మరి వాళ్ళు సీడోళ్ళు మళ్ళీ అవి తీసుకోరు మరి. సందెళ్ళలో ఉంటాయి మంచిగా చూడు మంచిగా. వానికి ఆడికి నడిపోనికి అంగుతలేదు, నడిమే అంగుతలేదు. వాడు చూడు గొడ్డు ఉన్నాడు చూడు. అదేంటి బావా చేనే పడితే మళ్ళా అది గొడ్డు అంగవాడి సుత్తగా పడతా నిలవాడికి ఇట్లా గొడ్డు దున్నపోతు చూడనే పడితే అయ్యో సామెత ముచ్చిన అంగవాడి చేయరన్నారు కానీ మిమ్మల్ని ఏమన్నారు? కానీ వాడు గొడ్డు చూడాడు. అట్లే కాదన్నా ఏమనబట్టే మనం అంటిమా చేనే పడితే మీరు బామ్మర్లు ఎప్పటికంటే ఇవి వాడు కూర్చున్నాడు పోవాలి దానికి అయిపోయింది. అప్పుడే తెప్పించిన పొంగిచ్చడే లే కింద ఆడ రాళ్ళు ఉంటాయి మళ్ళీ పక్క పడి పరా. ఇల్లేరి ఇంకా అత్తలేడు ఇప్పుడు అత్త అక్క అని పోయిండు. చికెన్ తీసుకురాప బామ్మర్దుల కోసం అంటే వాళ్ళని కూడా అటే పట్టుకొని పోయిండు పొలం కాడికి. ఏం చేస్తారో ఏమో పొలం కాడ చదువుకున్న పోరగాలు పోయి ఎర్ర నిండలా తీసుకొని పోయిండు వాళ్ళని. ఏళ్ళు ఇంకా అత్తలేరు గిదివారైనా ఇంకా అత్తలేరు. పోరగాళ్ళు పాపం ఎండకు నెరి పడతారు. ఏమన్నా ఏనన్నా చేస్తా చికెన్ తెచ్చి వాళ్ళు ఉడకాలి తినాలి అని అంటే ఇప్పుడు కాని పనిగా. ఏమనంటే పొరగాళ్ళు ఎంబడే పడతాడు. అచ్చుడే ఆల్చాం ఎంబడే వేసుకొని తిరుగుతాడు. బండి ఉండాలి కాళ్ళు ఉండాలి. అరే చెత్త గిడు కూర్చోరా మళ్ళీ కూర్చుంటారా మీరు? అరే ఎన్ని బావా అట్లా అంటావు? ఇప్పుడు అలాగే ఉంటుందా? మా తమ్ముళ్ళని చూడు బావా ఎట్లా నేర్పడరు. నేనన్నావు దారిగున్నా గానీ ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పొద్దుగాల తింటుగా బ్రెడ్ కిచెన్ లో తెచ్చి మళ్ళీ ఇప్పుడు నేర్పడు. అలా బ్రెడ్ ప్యాకెట్ కూడా మొత్తం తిన్నట్టున్నావు నువ్వే బావా. ఇప్పుడు ఏంది బావా ఇంకేంది బావా? ఎల్లుమల్లి పెడతా అక్క రేపు. ఎల్లుమల్లన్న వెడ్రు మీరు ఏమన్నా వెడ్రు. మా తమ్ములతో కాదు నాతో కాదు మేము పోతాం. పొద్దుడికి వెళ్ళి ఇంటికి పోతారా? హైదరాబాద్ పోతారా? ఏడుకో పోతాం బాబా. మేము ఏడికెళ్ళి వెళ్తాం. ఇంటికోం బాబా. మరి మీ అక్క మరి చూస్తాం కదా పోరి మరి మళ్ళీ ఇంటికి పోయినాక మీ అక్కతో పొరాలు నిలబడరు. పొద్దుడికి వెళ్ళి బావా ఈ 3 ఎకరాలు 5 ఎకరాలు ఎంతనో తెలియదు అంతా చేపించిన బాబా పెరుగులు. నేను ఏమన్నా ఫస్ట్ గిటకు పోద్దామంటే మీరే చేస్తామంటారు. మరి
మీరు అన్నారు పనని పట్టుకొత్తివి మీరు అన్నారు కదా తెల్లగాలు తాగుతుంటే నెరపడుతుంది అది రాదు కానీ చెప్తుగా నేను తేలే కళ్ళు లేదు ఆ కళ్ళు తాగితే మంచిగా ఉంటుంది. కాలే ఇప్పుడు చల్లటి పొంగటి అని ఉన్నాయా తెచ్చిన సీన్ కానీ ఫోన్ చేసిన అప్పుడు తేవచ్చు ఆ రైమ్ కావాలి అవి లేకపోతే మేము ఇది రేపు ఇది గీంత చేయమన్నారు ఏంటి మమ్మీ ఎవడీడు దండం పెడతాం బావా దండం పెడదాం మాతోని కాదు బావయ్య. లేపులే మా తమ్ముళ్ళు చూడు ఎట్లయిందో మా తమ్ముల పరిస్థితి ఘోరమైంది. సరే లేరా మీ అక్క నెలకోసారి వచ్చి గుడ్డాలు తినిపోయి నా ఇల్లు అంతా గుల్ల చేసి మీ సంగతి గిట్ట అయితే తింటారు ఇంకోసారి రాకుండా కాలాగు ఏమో అనుకుని మంచిగా బాగా దెంగి తిని బాగా సంపాదిస్తాను మంచిగా దెంగి తిందామని అక్క అండి పెట్టిన కొద్ది వచ్చిర్రు గుద్దలు వలిగినాయి ఆగురు మీ కథ. నడతానా బావా అరే ఏమైందిరా తమ్ముడు గిట్లా పడతారు? బావా పొలం కాడ తీసుకుపోయి పనంతా చేయించిండు అక్క. ఏం పని చేసినంటే పోరగాలనంత నెరవేడేసి వచ్చి అక్క మన పొలం చిన్ననే ఉందా? బెరుకులు చూసిందంటే ఎంత పెద్దగా ఉంది అక్క పొలం. అయ్యో గడైతే గట్లా పడుకుంటాడు కానీ యూతే పాపం అనిపిస్తుంది. బావా వాళ్ళని చికెన్ తీసుకురాప వంట చేస్తాంటే కదా కళ్ళు తాగి గిట్లా చేసినా అక్క తెల్లగల్లు ఏం లేదు అక్క. ఏ తాగే పెళ్ళి ఇవ్వలేం తెలియ అది కూడా లేదు. నేను పోయి ఆ సీనోలిటికి పోయి బీర్లు పట్టుకుని వస్తా అలా కాళ్ళెక్కలు కడుక్కోమని చెప్పు. ఉండులరా నీళ్ళన్న తీసుకొస్తా. ఇవరా నీళ్ళు తాగు. నీళ్ళు తాగు. తెత్తాడురా తెత్తా అని పోయిండు కదా. ఏంది బావా అది? సీను లేడట మా షాప్ అయినా ఊరికి పోయిందట ఈ సల్లడి తెచ్చిన చల్లడిగా దగ్గర బావా యాభై ఊరికి పోయిందట పొంగటి సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు దయచేసి. పొంగేటి ఆడ పెట్టిన ఊరికి పోయిందట ఇంకో గంట వరకు అత్తడి కావచ్చు మరి ఇక కానీ మరి కానీ మీకు చెప్పే పొద్దుగాలని ఆర్డర్ మీరు వచ్చినప్పుడే చెప్పిన సీన్కు ఇవి కానీ అది చిన్నలే అది ఏమన్నా చిన్న బొమ్మరి ఏమన్నా ఏ బొమ్మరి తెచ్చినదా ఆ లేడట అత్తడు గంట అయినా అత్తడుదా కూర్చోరి ఆ రైమానికి ఫోన్ చేస్తే వాని పెళ్ళేట ఆ షాప్ అది బంద్ ఉన్నది. మీ అక్క కొంచెం రందుకొద్దున్నట్టు మీరు నిలబెట్టరండి. బీరైతే ఏంది ఏదైతే ఏందిరా చల్లడి తీసుకొచ్చిండు కదా ఐదు ఆగుల్లిగా. నేను వంట చేసిన అన్నం పెట్టుకొని వస్తా. ఆయన సంగత తర్వాత చెప్తా ఆగు. మీ వాళ్ళు రాని మీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తా నేను సంగతి. మా వాళ్ళు వచ్చినాక నువ్వు చేసే పనికిది కదా ఆగు. खत्म बाय बाय टाटा गुड बाय गया.